హాయ్ అండి, అందరికీ నమస్కారం. కిచెన్ ఆఫ్ ధన్యా పి ఛానల్కి స్వాగతం. సో ఈరోజు మనం ఏంటంటే చికెన్ని శుభ్రంగా నీచు వాసన అనేది రాకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు చూపించబోతున్నాను. ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇప్పుడు నేను ఒక 2 కేజీల చికెన్ని తీసుకున్నాను. దాన్ని ఓన్లీ ఒట్టి నీళ్ళతోటే ఫస్ట్ కడిగా అనమాట. ముందు చికెన్కి ఉండే బ్లడ్ నీచు నీళ్ళు అనేవి పోతాయి. ఫస్ట్ ఒట్టి నీళ్ళతో క్లీన్ చేసుకున్నాను. తర్వాత ఉప్పు వేసుకోండి. కల్లు ఉప్పు అయితే చాలా మంచిది. కల్లు ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసి ఒక 2-3 మినిట్స్ బాగా మిక్స్ చేసి ఈ విధంగా మిక్స్ చేయండి బాగా. ఇప్పుడు దాంట్లో వాటర్ పోసుకొని మళ్ళీ 1 నిమిషం కడగండి. ఈ విధంగా కడిగి ఆ చికెన్ని వేరే పాత్రలోకి తీసుకోండి. ఈ విధంగా వేరే పాత్రలోకి తీసుకొని ఆ వేస్ట్ నీళ్ళను వంపేయండి. మరలా మూడోసారి కూడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని, ఉప్పు వల్ల ఏంటంటే ఏదైనా బ్యాక్టీరియా ఆ నీచు వాసన అనేది పోతుంది అన్నమాట. విధంగా ఒక 2-3 మినిట్స్ బాగా మిక్స్ చేసి ఈ విధంగా బాగా మిక్స్ చేసి ఏంటంటే కర్రీలోకి కానీ బిర్యానీలోకి కానీ దేంట్లోకైనా సరే ఈ విధంగా క్లీన్ చేసుకుంటే నీచు వాసన అనేది రాకుండా ఉంటుందండి. సో ఇప్పుడు దాంట్లో వాటర్ పోసుకొని అప్పుడే దాంట్లో నుంచి తీయకుండా 1 నిమిషం అటు క్లీన్ చేసేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు అట్లాగే ఉంచేయండి. ఉప్పు నీళ్ళల్లోనే అట్లాగే ఉంచేసేయండి. అలా ఉంచిన తర్వాత 5 నుంచి 10 నిమిషాల తర్వాత తీసేసి వేరే పాత్రలోకి తీసేసుకొని ఆ నీళ్ళు వంపేసుకోండి. ఇలాగా క్లీన్ చేసుకుంటే నీచు వాసన అనేది రాకుండా చాలా శుభ్రంగా ఉంటుంది అన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో రెసిపీలతోటి వీడియోస్ తోటి నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.